హలో అండి, అందరికీ నమస్కారం. అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. పిల్లలు లేరు కదా అనిత, ఊరికెళ్ళారు. మళ్ళీ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు అనుకుంటున్నారా? నిజం చెప్తున్నానండి, ఒక 10 ఏళ్ళ తర్వాత నా సిచ్యువేషన్ ఏంటి అనేదే నాకు అర్థం కావట్లేదు. ఇది నేను కొంచెం నార్మల్గా చెప్తున్నాను కానీ సీరియస్గా నా సిచ్యువేషన్ ఇది. సో ఈరోజు ఈ వీడియో అసలు షూట్ చేసి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయి ఉండొచ్చు. ఎడిట్ చేసి పెట్టాను. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నేను గుర్తులేదనమాట, మర్చిపోయాను. ఇది ఒక్కటనే కాదండి, చాలా వరకు నాకు మతిమరుపు అయితే ఎక్కువ. అంటే మీకు చెప్పినంత ఈజీగా లేదు సిచ్యువేషన్ అనేది. అంటే మళ్ళీ అంత ఉన్నప్పుడు ఎందుకు అనిత ఇంత స్ట్రెస్ తీసుకుంటావు, ఇన్ని వర్క్ చేస్తావు అనుకుంటారేమో. కాకపోతే ఒకటండి, మనం కొన్ని బాధ్యతలను పెట్టుకున్న తర్వాత అంత ఈజీగా తలదించుకోలేము. మీరేమంటారు అనేది కామెంట్ చెయ్యండి. మీలో ఎంతమందికి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పి. మామూలుగానే ఆడవాళ్ళకి ఒక ఏజ్ తర్వాత, అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఒక 4-5 ఏళ్ళకైనా కానీ, అంటే ఒక 10 ఏళ్ళకి అనుకోండి, మతిమరుపు అనేది వస్తుందంట ఆడవాళ్ళకి. నేను ఎక్కడో చదివాను. సో అలాంటిది నాకు ఈ వర్క్స్ అన్నీ చేయడం వల్ల, నిజం చెప్తున్నా, నేను ఏదైనా కానీ కొంచెం ఓవర్గా చేస్తానండి. ఓవర్గా అంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం కానీ, ఎక్కువగా థింక్ చేయడం కానీ. ఒక పని చేయాలి అంటే 10 రోజుల పైన ఒకే రోజు చేస్తాను. లేజీగా ఉంటే లేజీగా ఉంటాను అనమాట. ఆ విధంగా నేను యూట్యూబ్లోకి ఎప్పుడైతే వచ్చానో చాలా 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 వర్క్ చేసేదాన్ని అనమాట. ఇప్పుడు ప్రజెంట్ కొంచెం, ఇప్పుడు కూడా తక్కువేం లేదు. ఒక 3 మనుషులు చేసే పని నేను ఒక్కటే చేస్తాను. బాడీతో ఏం చేయను, బ్రెయిన్తోనే చేస్తూ ఉంటాను. సో దానివల్ల ఒక 10 ఏళ్ళ తర్వాత నా పరిస్థితి ఏంటి అనేది నాకు అర్థం కాదు. సో కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఇప్పుడు పని చేయడానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఖాళీగా కూర్చోడానికి ఇష్టపడరండి. ఇప్పుడు నేను ఒక 2 రోజులు బద్ధకంగా అనిపిస్తుంది, వీడియోస్ పెట్టకుండా పడుకుంటాను కదా. ఇంకా ఏదేదో చెడు కొంచెం మన లైఫ్లో జరిగిన బ్యాడ్ సిచ్యువేషన్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా వాళ్ళు ఈ మాట అన్నారు, వీళ్ళు ఈ మాట అన్నారు, పలానా టైంలో అది జరిగింది, ఇవన్నీ గుర్తొస్తాయి. ఇంకా మనసు అస్సలు బాగోదు. ఇంకా దానికంటే ఇలా వర్క్ చేసుకుంటూ మర్చిపోవడమే బెటర్. మన వర్క్స్ మనం చేసుకుంటా ఉంటే రూపాయి డబ్బులైనా వస్తాయి, కానీ పనికిమాలిన విషయాల గురించి, ఇంకా వాళ్ళు ఇది అన్నారు, వీళ్ళు ఇది అన్నారు అనే దాని గురించి ఆలోచించామనుకోండి, ఏమన్నా ఉపయోగం ఉంటుందా? మన బ్రెయిన్ ఇంకొంచెం స్ట్రెస్ అయిపోయి, మనం ఇంకా లోన్లీగా ఫీల్ అయిపోయి బాధపడుతూ ఉండటం తప్ప. అందుకని నేను వర్క్ చేయడానికే ప్రాధాన్యత ఇస్తాను. ఒక స్టేజ్, ఒక సిచ్యువేషన్స్కి వచ్చిన తర్వాత కొన్ని బాధ్యతలు అనేవి మనం వదులుకోలేము. మీలో కొంతమంది అంటారు, అనిత నీకు డబ్బు పిచ్చి అని చెప్పి. డబ్బు పిచ్చి కాదండి, బాధ్యతలు బరువులు నెత్తినేసుకున్నప్పుడు తప్పదు. అంత డబ్బు పిచ్చి సంపాదించేసి ఉంటే కష్టపడడానికి ఎవరు ఇష్టపడరండి. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడియో షూట్ చేసి 1 మంత్ అయిపోయిందని చెప్పాను కదా, పోస్ట్ చేయడానికి కుదరలేదు. ఈరోజు నేను ఎడిట్ చేస్తూ ఉంటే, అరే ఈరోజు వ్లాగ్ ఏం లేదే అని ఆలోచిస్తూ ఉంటే, ఇంకా ఇది గ్యాలరీలో ఉండిందనమాట. సరే అని ఎడిట్ చేసి పెట్టేస్తున్నా. ఉదయాన్నే పిల్లల కోసం అని చెప్పేసి హాలిడేస్ ఇచ్చిన తర్వాత అండి, ఇంకా ఇంతకు ముందంటే కొంచెం బిజీగా ఉండింది. హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి ఫ్రీగా ఉంటాను కదా, అందుకని వాళ్ళు ఎగ్ దోశ అడిగారు. సో ఎగ్ దోశ అయితే వేసి ఇచ్చాను అనమాట. దాని తర్వాత అయితే మంచిగా టీ పెట్టేసుకొని, ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా టీ తాగడానికి అయితే కూర్చున్నానండి. నేను సురేష్ గారు కూర్చొని తాగుతూ ఉన్నాము. ఆయనకి కింద కూర్చోవడమే ఇష్టము, నాకు పైన కూర్చోవడం ఇష్టం. నాకు బ్యాక్ పెయిన్ ఉంది, దానివల్ల నేను అసలు కింద కూర్చోలేను. అన్నం తినేటప్పుడైనా, ఇంకా టీ తాగేటప్పుడైనా, ఎప్పుడైనా కానీ పైన కూర్చుంటా. ఇంకెక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అనుకోండి, తప్పదు కిందే కూర్చుంటాను. సో ఇంకా మంచిగా టీ తాగుతూ ఉన్నానమాట, రిలాక్సింగ్గా. ఎలాంటి టెన్షన్స్ అవి లేవు కాబట్టి. నేను కొంచెం యోగా అలా ఏదైనా ట్రై చేద్దాము అని చెప్పేసి అనుకుంటా ఉంటానండి. కాకపోతే సరిపోతూ ఉంటుంది. కొంచెం మన హౌస్ కనుక సెంటర్లో, అంటే టౌన్లోకి దగ్గరలో కనుకున్నట్లయితే యోగా సెంటర్స్ అలా ఉండేవి, అలా అయినా వెళ్ళేదాన్ని. బట్ ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలంటే చాలా దూరం అయిపోతుంది. ఇలా ఉంటే చాలా కష్టమైపోద్ది కదా ఫ్యూచర్. ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి, పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కదా అని చెప్పి ఒక్కొక్కసారి భయపడుతూ ఉంటాను. టీ తాగేసిన తర్వాత ఆ రోజు ఆదివారం అండి, కొంతసేపు అయితే రెస్ట్ తీసుకుందాము అని చెప్పేసి రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం వీడియో షూట్స్ అవి ఉంటే కంప్లీట్ చేసేసాను. కొంచెం ఏంటంటే ఈ రీసెంట్ టైమ్స్లో వీడియోస్ మీదే కాకుండా అఫిలియేట్ మార్కెటింగ్ అవన్నీ చేస్తూ ఉంటున్నానండి. దానివల్ల ఆ శారీస్, డ్రెస్సెస్ ఇవన్నీ చూపిస్తూ ఉంటాము, హోమ్ డెకరేట్ అవన్నీ చూపిస్తూ ఉంటాను. సో దాంట్లో ఏంటంటే మనకు కొంచెం
కమిషన్ వస్తూ ఉంటుందన్నమాట. ఏదో ఒకటి కొంచెం పార్ట్ టైం లాగా చేసుకుంటూ ఉన్నానన్నమాట. పెద్దగా ఏమీ ఎర్నింగ్ రాక మనకి ఎలాగో ఈ అంటే ఇన్ఫ్లుయెన్సర్గా అలవాటు అయిపోయింది కాబట్టి అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఇంకా వీడియో అయితే కంప్లీట్ చేసేసి ఇంక ఈరోజు సంగటి తినాలనిపించింది. షార్ట్ వీడియో పెట్టి కూడా 1 మంత్ అయిపోయినట్టుంది. ఇంకా సంగటి చేశానండి. ఒకవైపు అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. పొద్దున కూడా చికెన్ కర్రీ చేశానన్నమాట. అది కొంచెం మేము తినేసాము. ఇంకా మన ఇంట్లో పనిచేస్తారు కదా, తనకు కూడా ఇచ్చేసి వాళ్ళు కూడా తిన్నారు. ఇంకా సరే సంగటి చేస్తున్నాను కదా అని చెప్పి వాళ్ళని కూడా ఉండమన్నాను అనమాట. వాళ్ళు ఆఫ్టర్నూన్ వరకు ఉంటున్నారండి. వాళ్ళ ఇల్లు కొంచెం దూరం ఉంటుంది. ఇంకా ఆ ఎండలో వెళ్ళలేక 9:30 అయిపోతుంది కదా, ఇంక ఎండలో వెళ్ళలేక ఇక్కడే చెట్లు ఉంటే ఆ చెట్ల కిందే ఉంటూ ఉంటారు. ఇంకా సర్లే అన్నం పెడతాను ఉండండి అని చెప్పేసి అన్న. తీరా నేను ఇంకా స్నానం చేసి వచ్చేసరికి ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. 12 అయిపోయింది. ఇంకా సరే వాళ్ళని పంపించేస్తే ప్రశాంతంగా వీడియోస్ అవి షూట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను, తల కూడా దువ్వుకోకుండా. సో నా చికెన్ కర్రీ ప్రాసెస్ చాలాసార్లు చూపించా. ఏంటనేది ఈ మధ్య ఎక్కువ చికెన్ కర్రీ చేస్తున్నావు అనుకుంటున్నారు కదా. సో ఏమో అండి, తినాలనిపిస్తుంది అండ్ కొంచెం సింపుల్గా కూడా అయిపోద్ది. ఏదన్నా కూరగాయలు అవి లేనప్పుడు అనుకోండి, వెంటనే చికెన్ గుర్తొస్తుంది. అందులోని మన ఇంటికి దగ్గరలోనే చికెన్ షాప్ ఉందన్నమాట. చికెన్ తీసుకొస్తావా అని చెప్పేసి అడుగుతాను. ఇంకా ఆయన తీసుకొస్తారు. వారంలో మళ్ళీ ఎక్కువేం కాదురండి, వారంలో 1-2 సార్లు. ఇంతకు ముందులో వారం మొత్తంలో ఒక్కసారి కూడా తినేవాళ్ళం కాదు. ఇంకా సండే వచ్చిందంటే బిర్యానీనో ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుని తినేవాళ్ళం అనమాట. మనం ఇంట్లో చేసుకున్న అంతే అవుతుందిలే, నాకు వర్క్స్ ఉంటాయి కదా అని చెప్పేసి. సో ఇంకా సంగటి చూడండి, నిజంగా చెప్తున్నా ఎంత రచ్చ చేశానో ఆ రోజు. అంటే ఇది సెకండ్ టైం నేను చేయడం అయితే నా లైఫ్లో. ఎప్పుడు మేము సంగటి తినాలనిపించినా మా అత్తయ్య ఉంటారు కదా, తను చేస్తారు. నేనైతే మటన్ కర్రీ, చికెన్ కర్రీ అలా ప్రిపేర్ చేసేదాన్ని. ఇంక ఈరోజు తినాలనిపించిందండి ఎందుకో సడన్గా. కాకపోతే ఇంకా నాకు ఆ సంగటి గెలకడం రాలే. అంటే ఎక్కువ చేద్దామని ట్రై చేశాను, ఆ బియ్యం ఎక్కువ అయిపోయాయి అనమాట. వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా కొంచెం పెట్టాలి అని చెప్పేసి ఎక్కువగా వేసాను అనమాట బియ్యం. దానివల్ల ఆ దబరా ఏదైతే ఉందో ఆ గిన్నె అది ఉడకలేదనమాట. మళ్ళీ బియ్యం కొన్ని పక్కకి తీసేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసేసి అట్లా చేశాను. బాగానే ఉండిందండి. కాకపోతే ఇలా కాకుండా మనం క్వాంటిటీ అనేది సరిగ్గా చూసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. నాకు ఫస్ట్ టైం కాబట్టి, అంటే సెకండ్ టైం అలాగా అది కూడా చేసి కూడా 1 ఇయర్ పైనే అయిపోయింది. సో ఇంక ఇప్పుడు మళ్ళీ చేసేసరికి అసలు గుర్తులేదనమాట. ఇంకా దానివల్ల కొంచెం గజిబిజిగా అయిపోయింది. నా ఉద్దేశం ఏంటంటే నేను పెద్దగా వంటలు మరీ ఎక్కువ చేసేసి పెడతాననేలాగా కాదు. ఒక్కొక్కసారి నాకున్నా లేకపోయినా ఫుడ్ కోసం ఎదురు చూస్తారు చూడండి, వాళ్ళకి మంచిగా పెట్టాలి అని చెప్పి మన ఇంట్లో చేస్తారు కదా, వాళ్ళకైతే నాకు మంచిగా పెట్టాలనిపిస్తుంది. ఎవరు మనకి చేసినా చేయకపోయినా డబ్బులు తీసుకున్నందుకైనా కానీ వాళ్ళు చాలా విశ్వాసంగా ఉంటారండి. నాకు అది బాగా అనిపించింది. సో ఒక్కొక్క సిచ్యువేషన్లో వాళ్ళకి అవసరం లేకపోయినా కానీ బాగాలేనప్పుడు కూడాను అంటే మనల్ని అర్థం చేసుకుంటారనమాట. సో దానివల్ల అనిపిస్తుంది ఫుడ్ విషయంలో వాళ్ళ కోసం. నేను అసలు నార్మల్గా ఈ చికెన్లు అవి కూడా తినడం తక్కువ, వాళ్ళ కోసమైనా చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా పండగలప్పుడు కానీ అలాంటి, ఇంకా వారంలో ఒకసారి ఇలాగ చికెన్ ఏదైనా తెచ్చేసి వండేస్తాను. అందులో కూడా సగం మేము తింటే సగం వాళ్ళకి పంపించేస్తాను. ఏదో పెట్టానంటే పెట్టాను అలాగా నాకు మనసు ఒప్పదు. టీ ఇచ్చినా ఏది చేసినా కానీ, అంటే నా గురించి నేను చెప్పుకోవడం అంటే గొప్పలు చెప్పుకోవడం అని కాదు, కానీ నా మెంటాలిటీ ఇలాంటిదని మీకు తెలియచేస్తున్నా. కొన్నిసార్లు చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ అండి. చెప్పకపోయామనుకోండి అంటే కొన్ని సిచ్యువేషన్స్లో నేను మీకు వేరేలాగా కనిపిస్తాను అనమాట. నిజమే కదా, అనిత ఏం చెయ్యదు, అనిత ఎవరికి ఏం పెట్టదు అనేలాగా వింటారు మీరు. అంటే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏమన్నా చేస్తుందా ఎవరికైనా అనేలాగా. సో అదే మీకు చెప్తూ ఉన్నామనుకోండి, అంటే నేను చెయ్యింది చెప్పట్లేదు, చేసేదే మీకు వ్లాగ్ ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా. ఈ ఎండలకి ఆ ఫుల్ బ్లౌజ్ వేసుకున్నా, అది కూడా వెల్వెట్ క్లాత్. సో నా వల్ల అవ్వట్లేదు బాబోయ్, అసలు ఉడకపోసేస్తుంది. అందులోని మన కిచెన్లో ఏంటంటే కొంచెం కూడా గాలి రాదు, ఆ లాస్ట్లో ఉందన్నమాట విండో. సో దానివల్ల వెంటిలేషన్ రాక, ఫ్యాన్ వేస్తే ఏమో గ్యాస్ ఆరిపోతుంది. కిచెన్లో ఫ్యాన్ ఉంది. సో ఇంక అలాగోలాగా నా బాధలు నేను పడేసి సంగటి అయితే ప్రిపేర్ చేసా. చేతులు కాల్చుకొని కాళ్ళు కాల్చుకొని అన్నీ చేసేసి ఇంకా సంగటి అయితే చేసేసాను. లాస్ట్లో చేయి కడుక్కున్నానులేండి, మళ్ళీ నోట్లో పెట్టుకొని మళ్ళీ అదే చేయబెడుతున్నాం అనుకోకండి. పైకి లేచి చేయి కడుక్కొని బౌల్ కడిగేసి ఇంకా తీసుకొచ్చాను అనమాట. సంగటి ఏంటంటే ఇంకా అందులో బౌల్లో వేసామనుకోండి రౌండ్గా వస్తుంది. అమ్మ వాళ్ళైతే అప్పట్లో, ఇప్పుడైనా కానీ అమ్మ ఒక ప్లేట్ తీసుకుంటుందండి, ప్లేట్కి వాటర్ రాసేసి ఇంకా సంగటి గెలికేసి అందరినీ కూర్చోబెట్టేసి ఇంకా ఆ ప్లేట్ని అలాగా
ఇంకా అనేసి మాకు ప్లేట్లో ముద్దేసేదనమాట. నాకు చిన్న ముద్ద కావాలి, నాకు సంగటి ఇష్టం ఉండేది కాదు, తినేదాన్ని కాదు. ఇప్పుడేమో తినాలంటే రావట్లేదు. ఇలా ఉంటాయన్నమాట సిచ్యువేషన్స్. ఫైనల్గా ఇట్లా రౌండ్ బౌల్ కాబట్టి ముద్ద కూడా బాగానే వచ్చింది. ఇంకొంచెం సంగటి అనేది మనం వాటర్ అవి ఎక్కువ వేసుకొని సరిగ్గా కరెక్ట్గా క్వాంటిటీ వేసుకున్నామంటే ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సంగటికి టేస్ట్ ఏముంటుంది కానీ బాగానే వచ్చింది. ఇంక ఉండలు కట్టడం కానీ అలాగా లేదనమాట. ఎలాగోలాగా వేడి నీళ్ళు అవి పోసేసాను కాబట్టి కరెక్ట్గానే వచ్చింది. మీలో ఎంతమందికి సంగటి చేయడం రాదు ఇప్పటికీ అనేది కామెంట్ చేయండి. ఇంక నుంచి వారంలో ఒకటి రెండు సార్లు అయినా, రెండు సార్లు కాదు కానీ నెలలో ఒకటి రెండు సార్లు అయినా కానీ సంగటి అలాంటివి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. పిల్లలకి అలవాటు చేసిన ఆయన కూడా బాగానే తింటున్నారు, నేనే చేయట్లేదు అని నాకు మొన్న అర్థమైందనమాట. ఇంక ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు చేసుకోవచ్చులే, క్వాంటిటీ అది చూసుకొని. ఈసారి చేశాను కదా, మళ్ళీ ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో చేయకుండా నెక్స్ట్ వీక్లోనో అలాగా ఒకసారి చేశాను అనుకోండి, ఇంకా మనకి అలవాటు అయిపోతూ ఉంటుంది. ఒక 4-5 సార్లు చేసామంటే ఇంకా వాళ్ళకైతే రెడీ చేసేసి ఇంకా వేసేసాను అనమాట. 2 సిస్టర్స్ ఉన్నారు, ఒక ఆవిడే మన దగ్గర పని చేసేది. కాకపోతే ఇంకా తను కూడా ఉండేసరికి తనకు కూడా పెట్టించేసాను అనమాట. తింటారులే ఏముంది అని చెప్పేసి. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild, never sleep, never stop. మళ్ళీ అనిత అంత వేడి వేడి సంగటి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టిస్తున్నావా అంటారండి. నేను అప్పటికీ చెప్పాను స్టీల్ బాక్సులు ఏమన్నా తెచ్చుకోండి అని చెప్పి. నేను కూడా 1-2 ఇచ్చాను. అంటే నేను ఇంట్లోకి షిఫ్ట్ అయినప్పుడు కానీ తర్వాత చాలా టైమ్స్ పండగలప్పుడు అలా తీసేస్తూ ఉంటాను కదా ఇయర్లీ వన్స్, అవన్నీ వాళ్ళకే ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. నాకు వద్దు, నేను ఇవన్నీ మెయింటైన్ చేయలేను అని చెప్పి. సో ఏదన్నా 2 తెచ్చి పెట్టుకోండి అంటే వాళ్ళు వినరండి. ఏం కాదులేమ్మా అంటారు. మా అమ్మాయి నా మాట వినదు, ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు అంటే ఇంకా బయట వాళ్ళు వింటారా చెప్పండి. నేను అప్పటికి చాలాసార్లు చెప్పాను ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు, అందులోనూ నేను వేడివేడిగా పెడతాను కదా తినకూడదండి అంటే వినరనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి వేసి ఇచ్చేస్తున్నా. వాళ్ళేంటి మనం వింటున్నామా చెప్పండి, బయట ఆర్డర్స్ చేసుకొని ప్లాస్టిక్ డబ్బాల్లో తినట్లేదా? ఏం చేద్దాం, మనకి అంత కేర్లెస్గా అయిపోయింది. వన్స్ ఏదైనా జబ్బులు వచ్చాయనుకోండి అప్పుడు బాధపడుకుంటూ తలలు కాళ్ళు పట్టుకుంటే ఏం చేయగలం. సో క్యాన్సర్స్ అనేవి చాలా డేంజర్గా ఉంటున్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. జాగ్రత్తగా ఉండండి, వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. నేను కూడా ట్రై చేస్తున్నా. అల్యూమినియం ఇవన్నీ పక్కన పెట్టేసి స్టీల్ వాటిల్లోనే యూజ్ చేస్తున్నా. ఇంకొక 2 చిన్ని కడాయిలు ఉన్నాయన్నమాట, అవి కూడా తీసేసి ఈసారి డీమార్ట్కి అలా వెళ్ళినప్పుడు తాలింపుకి అలాంటి వాటికి కొంచెం సింపుల్గా ఉండేవి తెచ్చుకోవాలి. సో ఇంకా వాళ్ళనైతే పంపించేశానండి. నేను సురేష్ గారు అయితే వడ్డించుకుంటున్నాము. పిల్లలైతే దోశ తిన్నారు కదా, ఎగ్ దోశ మాకు వద్దమ్మా సంగటి అంటున్నారు. మళ్ళీ కొంచెంసేపు ఆగి పెడదాంలే అని చెప్పి నేను ఇంకా దోశ తినలే, నేను సంగటి తింటాను, నాకు దోశ ఇష్టం ఉండదు అసలు. ఇంకా అందుకని నేనైతే సంగటి తినేస్తున్నాను ఒకేసారి. చాలా బాగా వచ్చింది కర్రీ కూడాను.